వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే కాకినాడ సెజ్లోని వాటాల్ని బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపణలతో ఇప్పటికే ఈ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే పలు కారణాలతో విచారణకి రాలేమంటూ ఈడీకి విజయసాయిరెడ్డి చెప్పారు. మొత్తంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు చెప్పండి. గాయత్రి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సంబంధించిన కాకినాడ లో ఓటాలు బలవంతంగా లాగేసుకున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అయితే మాత్రం ఈడీ మరొకసారి నోటీసులు అయితే జారీ చేసింది ఈ రోజు అని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక గత ప్రభుత్వం ఏదైతే ఉందో 2019 to 2024 సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాకినాడ సీపోర్ట్ సంబంధించిన ఆ ఓటాలు ఏదైతుందో 41% ఓటాలు అయితే మాత్రం గత ప్రభుత్వం అధికారాన్ని పెట్టుకుని ఈ పోర్టు సంబంధించిన షేర్స్ అయితే మాత్రం బదలాయించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు అయితే మాత్రం ప్రస్తుతం ఈడీ చేతిలో అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇది మూడోసారి అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే మాత్రం విజయసాయిరెడ్డికి అయితే ఈ రోజు నోటీసులు చేశారు. ఈ నెల 6వ తేదీన ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్పి విజయసాయిరెడ్డి కార్యాలయానికి అయితే మాత్రం ఆయన ఈడీ అయితే మాత్రం నోటీసులు అందించారని ఈ రోజు అందించారని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఈడీ ఈ కేసులో నోటీసులు జారీ చేయగా పలు కారణాలతో విచారణకు రాలేమంటూ విజయసాయిరెడ్డి పలుమార్లు అయితే మాత్రం ఈడీకి అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫైనల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే మాత్రం విజయసాయిరెడ్డిని అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఏదైతే ఉందో ఈ విచారణకి హాజరు కావాలి, లేని పక్షాన తదుపరి చర్యలు న్యాయపరంగా తీసుకుంటాం అని చెప్పేసి నోటీసులు అయితే పొందుపరిచారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ పోర్టు సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం ఒక హాట్ టాపిక్ గానే మారిందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా మన గత నెల ప్లస్ ఈ నెల కూడా 2 నెలల్లో కూడా కాకినాడ పోర్టు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఇంకా పూర్తి స్థాయికి అయితే కొలిక్కి రాలేదు. పొద్దున్న ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులకి అయితే మాత్రం ప్రస్తుతం విజయసాయిరెడ్డి అయితే మాత్రం ఇంకా స్పందించలేదు. మన సేపట్లో విజయసాయిరెడ్డి అయితే దీని మీద అయితే స్పందించున్నారు. 6వ తారీఖు ఖచ్చితంగా ఆ విచారణకు అయితే హాజరు కావాల్సిందని చెప్పి ఈడీ అయితే మాత్రం స్ట్రాంగ్ అయితే మాత్రం నోటీసులు అయితే జారీ చేశారని చెప్పి. థ్యాంక్ యూ కామేశ్వరరావు.